ఆపరేషన్ సింధూర్ ఆన్ యాక్షన్. త్రిశూల్ వ్యూహంతో పాక్ భరతం పడుతోంది భారత్. పాక్ దుశ్చర్యలను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తిప్పికొడుతోంది. అందులో భాగంగా పఠాన్ కోట్ సెక్టార్లో యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నించిన 2 ఫైటర్ జెట్లను సైన్యం కూల్చివేసింది భారత్. ఈ సందర్భంగా పాక్కి చెందిన F-16 పైలట్ను భారత్ సైన్యం సజీవంగా పట్టుకుంది. భారత్ పాక్ మధ్య పోరు తీవ్రతరమైన నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు. విమానాశ్రయాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాల్లో జన సంచారాన్ని నిషేధించారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లోని జన సమూహ ప్రాంతాల్లో హై లెవెల్ సెక్యూరిటీ పెంచాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. హై అలర్ట్ ప్రకటించిన రాష్ట్రాల డీజీపీలతో సమీక్షలు నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇప్పటికే ఢిల్లీలో 90 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు సమాచారం. రద్దయిన విమానాల్లో 5 అంతర్జాతీయ విమానాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 27 విమానాశ్రయాలను మూసివేశారు అధికారులు.